హాయ్ కిరణ్ టీవీ ప్రజాయాత్రలో భాగంగా మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు రేపటి నుంచి పర్యటన ప్రారంభించబోతున్నారు. ఆ పర్యటన వివరాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారో తదితర వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం. కిరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అంటే 30వ తారీఖు నుంచి ఒక్క రోజా 2 రోజుల ఎలాంటి షెడ్యూల్ ఉంది? సార్ 30వ తారీఖు, 31 మళ్ళీ వచ్చే నెల 1వ తారీఖు అంటే వరుసగా 3 రోజులు పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఉండబోతా ఉంది పిఠాపురం నియోజకవర్గంలో. ఫస్ట్ రోజు 30వ తారీఖు ఆయన పిఠాపురం రాగానే ఇక్కడ ఏదైతే స్థానికంగా శక్తిపీఠం ఉందో శక్తిపీఠం దర్శించుకోవడం జరుగుతుంది. తర్వాత కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్ ఉంటాయి. మళ్ళీ ఇంటర్నల్ మీటింగ్స్ తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడు టెంపుల్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన టెంపుల్, దత్తపీఠం అంటాం. సో శ్రీపాద శ్రీవల్లభుడిని ఆయన దర్శించుకుంటారు ఆ రోజు. తర్వాత 2వ రోజు 3వ రోజు కూడా ఇంటర్నల్ మీటింగ్స్ ఉంటాయి. స్థానికంగా ఎవరైతే జనసేన పార్టీకి బలంగా పనిచేశారో, స్థానిక నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ 3 రోజుల్లో కలిసి మాట్లాడబోతా ఉన్నారు. వాళ్ళ నుంచి ఇన్పుట్స్ అంటే శక్తిపీఠం వేరు, దత్త అవునండి, అది 2 వేరు వేరు టెంపుల్స్. అవునండి. సో ఫస్ట్ శక్తిపీఠం అంటే మార్నింగ్ 10 o'clock మార్నింగ్ ఉండొచ్చు, మార్నింగ్ ఉంటుంది. శక్తిపీఠం మన పాదగయ సెంటర్ లో ఉంటుంది. దాని తర్వాత ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ శ్రీపాద శ్రీవల్లభుడి టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించే పరిస్థితి ఉంటుంది. అంటే పక్క రోజు 31వ తారీఖు 31వ తారీఖు 1వ తారీఖు వారాహి ఉంటుంది. వారాహితో పర్యటన చేస్తారా? వారాహి మీటింగ్ ఉంటుందండి. మీటింగ్ ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ మీటింగ్స్ ఉంటాయి. టీడీపీ నాయకులతో మీటింగ్ ఉంటుంది. టీడీపీ శ్రేణులు వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళతో మాట్లాడతారు. ఓకే. బహిరంగ సభలాగా అంటే మనం ఇంతకుముందు వారాహి యాత్రలో బహిరంగ సభలు నిర్వహించేవారు కదా, రోడ్ షోల్లో భాగంగానే అంటే రోడ్ షో అట్లాంటిది ఏమైనా ప్లాన్ చేశారా? రోడ్ షో ఏం లేదు, ప్లేస్ ఫైనల్ చేస్తున్నారు. ఫైనల్ చేసిన తర్వాత వారాహి మీద నుంచి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఉంటుంది. అలాగే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వర్మ గారు, ఎస్విఎస్ఎన్ వర్మ గారు, ఆయన కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మర్యాదపూర్వకంగా కలిసి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ శక్తిపీఠాన్ని దర్శించుకున్నప్పటి నుంచి ఇంకా ఎన్నికల ప్రచారం ప్రారంభం అనుకోవచ్చా? ఖచ్చితంగానండి. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికలకు సంబంధించి 3 విడతలుగా ఏదైతే ఆయన పర్యటన ఉండబోతా ఉందో, మొదటి విడతలో ఇక్కడ పిఠాపురం నుంచి ఆయన ఏదైతే పోటీ చేస్తూ ఉన్నారో ఈ నియోజకవర్గం నుంచి ఆయన పర్యటన మొదలు కాబోతా ఉంది. పిఠాపురం సెంట్రిక్ గానే స్టేట్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు తిరిగే పరిస్థితి ఉంటుంది. అంటే షెడ్యూల్ ఏమైనా టెంటేటివ్లీ వచ్చిందా? అంటే ఏ నియోజకవర్గాలు కవర్ చేస్తారు, మొదటి విడతలు ఏ నియోజకవర్గాలు కవర్ చేస్తారని ఏమన్నా? అంటే అది ఇంకా షెడ్యూల్ రాలేదండి. ఫస్ట్ 3 విడతలుగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం ఉంటుంది. ఫస్ట్ విడతలో పిఠాపురం నుంచి మొదలవుతా ఉంది. 21 నియోజకవర్గాలు కూడా అట్లీస్ట్ 3 సార్లు ఆయన పర్యటన ఉండే విధంగా, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 3 సార్లు ఉండేటట్టుగా 3 సార్లు పర్యటన చేసే విధంగా. అదేవిధంగా మా మిత్రపక్షం ఏదైతే ఉందో తెలుగుదేశం, బీజేపీ వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉంటుంది. దాని షెడ్యూల్ అయితే ఇంకా రావాల్సింది. ఇప్పుడు అంటే వారాహి యాత్ర ద్వారానే ఈ పర్యటనలన్నీ ఉంటాయా, లేకపోతే జనరల్గా మామూలుగా బహిరంగ సభలు పెట్టేసి, సో ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక 2-3 సభలు ఇప్పటికే అయినాయి, ఉమ్మడి సభలు, అట్లాంటి ఉమ్మడి సభలు ఉంటాయా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా వారాహి యాత్ర ద్వారా రోడ్ షో అలా మూమెంట్ ఉండేటట్టుగా ఉంటుంది? యాజ్ ఫర్ as I know రోడ్ షో అయితే అట్లా ఉండకపోవచ్చు. అది ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది, మాకు కూడా దాని మీద ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే వారాహి మీద నుంచి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో జనసేన కాకుండా మిత్రపక్షాలు పోటీ చేసిన నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తారు. అంటే ఇప్పుడు మీటింగ్స్ ఉంటాయి కదండి, ఉమ్మడి మీటింగ్స్ ఉంటాయి. తెలుగుదేశం, బీజేపీ వాళ్ళు కూడా అక్కడ మీటింగ్స్ పెడతారు. మీటింగ్స్ పెట్టినప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి కూడా వెళ్ళి ఆయన మాట్లాడడం జరుగుతుంది. మోర్ కాన్సన్ట్రేట్ అయితే 21 నియోజకవర్గాలు స్టేట్ మొత్తం కూడా ఇప్పుడు గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా ఆయన స్టార్ క్యాంపెయినర్ కాబట్టి, కూటమి ఏదైతే ఉందో దానికి పవన్ కళ్యాణ్ గారు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు కాబట్టి విపరీతమైన చరిష్మా ఉంది, జనాకర్షణ గల నాయకుడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సేవలు ఎక్కడైతే నిజంగా అవసరం ఉంటుందో అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కిరణ్ గారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించేశారు కాకినాడ ఎంపీగా ఉదయ్ గారని, ఆయన పిఠాపురం అనేసి. మళ్ళీ కొన్ని స్పెక్యులేషన్స్ కొన్ని ఛానళ్లలో కాకినాడ ఎంపీగా ఆయన వెళతారని, ఇట్లాంటి మళ్ళీ ఏదో కొన్ని స్పెక్యులేషన్స్ తెస్తున్నారు. అవన్నీ జనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అంటే అలాంటిది ఏమన్నా ఉంటే మా అధ్యక్షుల వారే ఆయనే స్వయంగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికైతే ఆ రోజు పార్టీ ఆఫీస్లో అన్నారు అవసరమైతే మేము స్వాప్ చేసుకుంటామని, కానీ ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమాచారం లేదు. యాజ్ ఆన్ డేట్
పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. స్వాపింగ్ అంటే ఎన్నికల ముందు స్వాపింగ్, ఎన్నికలు అయిపోయిన తర్వాత అవసరమైన దశలో కావాలంటే అటుకు ఇటుకు మారి మళ్ళీ పోటీ చేసే అంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా కేంద్ర నాయకత్వం నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ మీరు పార్లమెంట్కి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఒకవేళ చెయ్యాల్సి వస్తే మేము స్వాప్ చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప ఒకవేళ లేని పక్షంలో మేమిద్దరం యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే అనౌన్స్ చేశారో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి, ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాం. ఓకే, వర్మ గారు ఇష్యూ అంతా సెటిల్ అయినట్టేనా? అంతా సెటిల్ అయిందండి. ఇప్పుడు కూడా ఆయన ఒకవేళ స్వాప్ అంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆయన స్వాప్ అంటే మళ్ళీ నేను వస్తాను అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని రీసెంట్ గా వర్మ గారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలవటం జరిగింది. రేపు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనలో భాగంగా కూడా వర్మ గారి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆయన మర్యాదపూర్వకంగా కలుస్తారు. సో ఇష్యూస్ ఏమి ఉండవండి. ఏమన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఇప్పుడు మేమంతా మిత్రపక్షం అంతా సార్ట్ అవుట్ అయిందని అనుకుంటా ఉన్నాం. మేము ఇబ్బందులు ఉండవు. ఏమన్నా ఉంటే మేము ఇంటర్నల్ గా కూర్చొని మాట్లాడుకుంటాం. పోతిన మహేష్ ఇష్యూ కూడా కొంచెం సార్ట్ అవుట్ చేసినట్టు కనపడుతుంది. అవును, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన కలిసినట్టు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా మహేష్ గారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి గతంలో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఆ నమ్మకం మహేష్ గారికి కూడా ఉంది. ఎందుకంటే ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను వేరే జెండా అయితే మోయను, ఖచ్చితంగా జనసేన పార్టీ జెండానే మోస్తాను అని ఆయన పదే పదే చెప్పడం జరిగింది. సో ఏమన్నా కార్యకర్తలు ప్రెజర్ చేస్తారు సార్, సీటు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, వస్తుందని ఆశిస్తారు. రాకపోతే ఆబ్వియస్ గా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా దాన్ని తగ్గించాల్సిన బాధ్యత మా పార్టీ మీద, మా మీద ఉంటుంది. కాబట్టి మేము ఆ విధంగా. కిరణ్ గారు, పిఠాపురం నేను ఒకసారి ఒక రౌండ్ అయితే పిఠాపురంలో వేశాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి అవసరం చాలా ఉన్నట్టు నాకు కనపడింది. అంటే పిఠాపురం అనేది ఇవాళ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడేమో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ వరకు ఒక ప్రధానమంత్రి లేకపోతే ఒక కేంద్ర మంత్రి పిఠాపురాన్ని వినే పరిస్థితి ఉండదు జనరల్గా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పవన్ ఎక్కడ ఓహో పిఠాపురమా అనుకొని పిఠాపురం అనేది అందరి మైండ్లోకి వెళ్ళింది ఇవాళ. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా చేస్తానన్న మాట తర్వాత ఇవాళ నేను తిరిగిన తర్వాత ఇన్నాళ్ల తర్వాత కూడా ఇంత క్లమ్జీగా ఉంది పిఠాపురము. సో దీనికి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉందేమో అని నాకు అనిపించింది. మీ అబ్జర్వేషన్స్ ఏంటి పిఠాపురంలో? సార్ ఖచ్చితంగా గడిచిన 6-7 నెలలుగా నేను చూసింది ఏదైతే ఉందో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక బలమైన నాయకుడు, ముందు చూపున్న నాయకుడు, డెవలప్మెంట్ చేయగలిగిన నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు అవసరం పిఠాపురం లాంటి నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి కూడా చాలా అవసరం ఉందండి. పిఠాపురానికి గత ఎమ్మెల్యేలు మనం చూసుకుంటే చేయాల్సింది చాలా ఉంది. ఇంకా ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ జరిగిందని అనుకుంటా ఉన్నారో చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ స్కోప్ ఉంది సార్, పిఠాపురంలో అభివృద్ధికి స్కోప్ ఉంది, ఇండస్ట్రీస్కి స్కోప్ ఉంది. ఎందుకంటే మనకి బీచ్ ఉంది, టెంపుల్స్ ఉన్నాయి, చేనేత ఉంది, ఎస్ఈజెడ్ ఉంది. ఎస్ఈజెడ్లో దాదాపు 11,000 ఎకరాల భూమిని దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత కనీసం ఇప్పటికీ ఒక 100 ఎకరాల్లో కూడా కంపెనీస్ రాని పరిస్థితి. అంటే అక్కడ స్థానికంగా పనిచేసిన ఎమ్మెల్యేలు దాన్ని పట్టించుకోకపోవడం అనివ్వండి, లేదా కొన్ని ఇష్యూస్ నడిచాయి. అంటే మేము భూములు వెనక్కి ఇచ్చేయాలని చెప్పి రైతులు ఎజిటేషన్ అది చేశారు. అలాగే చేనేత ఉంది. రోజున జమ్దాని అనే ఒక టెక్నిక్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా అవార్డు వచ్చిన టెక్నిక్ అది. సో దాన్ని కూడా మనం పట్టించుకోకుండా, అలాగే టెంపుల్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పిఠాపురాన్ని ఒక టెంపుల్ రాజధానిగా నేను చేస్తాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ముందు చూపు. మీరు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చూడండి. ఆయన పులివెందులకి, ఆయన విజన్ ఏంటంటే పులివెందులకి ఫిష్ ఆంధ్ర వచ్చింది, బొమ్మిడాయలు, రొయ్యలు వస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదు, అటువంటివి వచ్చాయని చెప్పి ఆయన విజన్ అది. ఆయన సంబరపడిపోతా ఉన్నాడు, ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారి విజన్ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ హబ్ గా చేస్తాను, ఒక చేనేతకు సంబంధించి మీకు ఉపాధి కల్పిస్తాను, టెంపుల్ రాజధాని చేస్తాను. ఇట్లా పిఠాపురానికి అన్ని రకాల స్కోప్ ఉంది. హైవేస్ ఉన్నాయి, వాటర్ వే ఉంది, మనకి రైల్వే ఉంది, పిఠాపురం నుంచి వెళ్తాయి ట్రైన్స్ అన్ని. సో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు, ఇంత స్కోప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేయాలి. పిఠాపురం వెనక్కి నెట్టివేయబడ్డ ఒక ప్రాంతం, అన్ని వసతులు ఉండి అన్ని వనరులు ఉండి దీన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాం ఇప్పటిదాకా. నేను ఖచ్చితంగా ఒక మోడల్ నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దుతాను. ఉన్న వనరులన్నింటినీ ఎఫిషియెంట్గా వాడుకుని దీన్ని ప్రపంచ పటంలోనే మనం ఒక ఇంపార్టెంట్ స్థానంగా మనం పిఠాపురాన్ని చూపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సంకల్పం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పోటీ చేస్తానని చెప్పారో అప్పుడే పిఠాపురం ప్రపంచం మొత్తానికి తెలిసింది. ప్రపంచంలో ఈ రోజున ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా పిఠాపురం గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఓకే ఓకే సార్, అయితే నా ఉద్దేశం అండి, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, భీమవరంలో ఏదైతే తప్పిదం జరిగిందో
గాజువాకలో ఏదైతే తప్పిదం జరిగిందో ఆ తప్పిదాలు ఇక్కడ రిపీట్ కాకుండా చూస్తున్నారా? ఎందుకంటే ఉదయ్ గారు దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఆయన ఇక్కడ కీలకంగా వర్క్ చేస్తున్నారు పిఠాపురంలో. సో పవన్ కళ్యాణ్ గారు అన్న మాట అంటే మొత్తం సెట్ చేశారనుకోవచ్చా? సార్ ఖచ్చితంగా ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే గడిచిన 7-8 నెలలుగా చాలా కష్టపడ్డారు ఇక్కడ. అలాగే స్థానికంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు కూడా ఉదయ్ శ్రీనివాస్ గారికి చాలా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి ఈ రోజున వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యున్సీస్ ఫర్ జనసేన అనే విధంగా ఇక్కడ లోకల్ క్యాడర్ కానీ స్థానిక నాయకత్వం కానీ ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ చాలా బ్లడ్ పెట్టి పనిచేశారు ఇక్కడ. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవటం కోసం ప్రజలు ముందుకు వచ్చారు. ఈరోజు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాత ముందు నుంచి కోరుకున్నారు. 2019లోనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరుకున్నారు. కానీ ఆ రోజు ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని గడిచిన 4.5 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అంత ఆదరణ ఉంది ఇక్కడ అన్ని కులాల్లో. బయట ఏమంటారంటే ఓన్లీ కాపులు ఉన్నారని చెప్పి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారా అని ఏదో విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ 80,000 పైచీలకు కాపు ఓటింగ్ ఉంది, 95,000 పైచీలకు బీసీ ఓటింగ్ ఉంది. ఎస్సీ కమ్యూనిటీ ఓటింగ్ దాదాపు 35,000-40,000 ఓటింగ్ ఉంది. సో ఓన్లీ కళ్యాణ్ గారు కాపు ఓటింగ్ని నమ్ముకుంటే మిగతా 95 + 40,000 చేంజ్ 2,40,000 ఓవరాల్ ఓటింగ్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేయకూడదు కదా. సో అన్ని కులాల మద్దతు, అన్ని మతాల మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉంది. అందరూ కూడా మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు పోటీ చేస్తున్నాడు, మా అన్నయ్య పోటీ చేస్తున్నాడు, మా తమ్ముడు పోటీ చేస్తున్నాడు, మా బాబాయ్ పోటీ చేస్తున్నాడు అనే విధంగా జోష్ వచ్చిందా సార్? సార్ పవన్ కళ్యాణ్ పేరు రాగానే సార్ మామూలు జోష్ కాదు సార్. నేను చెప్తున్నాను కదా, వైఎస్ఆర్సీపీకి అయితే డిపాజిట్లు రావా అన్నట్టు ఈ రోజున పిఠాపురంలో పరిస్థితి ఉంది. ఓకే, కానీ గతంలో భీమవరం అయినా గాజువాక అయినా 100 కోట్ల రూపాయలు మనం పార్టీలకు అతీతంగా ఆయన ఓడించడానికి ప్రయత్నం చేశారు. అయితే నేనేమంటున్నా అంటే ఈసారి కూడా ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ముద్రగడ పద్మనాభంకి ఆయనకి ఇచ్చిన టాస్క్ అదేనట. ఓవరాల్గా ముద్రగడ పద్మనాభం జీవితంలో జీవితాశయంగా మార్చుకోమని చెప్పారట జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఓడిస్తే నీ ఊహించిన పదవి ఇస్తానని చెప్పాట. సో ముద్రగడ గారు ఇక్కడికి వచ్చి నువ్వు లాగులు వేసుకున్నప్పుడే నేను రాజకీయ నాయకుడిని, నువ్వు సినిమాల్లో కాదు నేను జీవితంలో హీరో, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు ముద్రగడ గారు. ఆయనకు వచ్చిన టాస్క్ ఇదొక్క నియోజకవర్గం. మళ్ళీ వంగా గీతా గారు పీఆర్పీలో అప్పటి నుంచి ఆమె గెలిచిందో అక్కడి నుంచి ఇవాళ ఎంపీగా ఉంది ఆమె కూడా. అలాగే ప్రతి మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఒక్కొక్క క్లస్టర్ ఒక్కొక్కళ్ళకి ఇచ్చి కొన్ని 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ పంచడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఆల్రెడీ నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఒక కుటుంబానికి 5 ఓట్లున్న 6 ఓట్ల 1,00,000 రూపాయలు కుటుంబానికి ఇస్తున్నారు అనేది నాకు వచ్చిన సమాచారం. ఎట్లా సార్ దీన్ని ఎదుర్కోబోతారు? పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో డబ్బులు పంచకుండా ఓట్లకి కొనొద్దు ఓట్లు అని చెప్తారు. ఎట్లా సార్ ఇది? సార్ ఈ రోజున పిఠాపురంలో ప్రజల మైండ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. మీరు 1,00,000 రూపాయలు కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా డబ్బులు తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు. ఓకే, వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది, ఇంటికో బండి ఇస్తాం, ఇంటికో కార్ ఇస్తాం అని చెప్పినా కూడా సార్ బండి ఇస్తారు సార్, పెట్రోల్ ఎవడ కొట్టిస్తాడు? పెట్రోల్ రేటు బయట స్టేట్స్ కి మన స్టేట్స్ కి ఎంత డిఫరెన్స్ ఉంది? దేశంలోనే అత్యధికం సార్, 10-12 రూపాయలు డిఫరెన్స్ ఉంది మనకే, కర్ణాటకకి. అవును, కార్లు ఇచ్చారు అనుకోండి గిఫ్ట్ కింద, రోడ్లు ఎలా ఉన్నాయి సార్? నడుము ఇరిగిపోతుంది. అవును, సో కారు మెయింటైన్ చేసేది ఎవడు? సో వీళ్ళు ఎన్ని తాయిలాలు ఇస్తామని చెప్పి మోసం చేద్దామని ప్రజలు చూసినా ఎవడెవడు రాయలసీమ నుంచా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కూడా ప్రజలు అనేవాళ్ళు ఈ రోజున ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టాలని. వంగా గీత గారు వెళ్తుంటే ఆవిడకి విష్ చేసే నాదుడు లేడు. పవన్ కళ్యాణ్ ఆమెకి మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు ఆవిడ మొహం మీద, అమ్మా నీకు 2 సార్లు అవకాశం ఇచ్చాం, ఈసారి మా బిడ్డను గెలిపించుకుందాం అనుకుంటున్నావు, నువ్వు దయచేసి మా ఊరు రావద్దు, మమ్మల్ని ఓటు అడగొద్దు అని చెప్పి ఆమె మొహం మీద చెప్తున్నారు. ఇంకా ముద్రగడ గారి విషయానికి వస్తే ఆయన అంతా చూశారు, రాజకీయం అంతా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి టెక్నిక్ అదే కదా, అంటే ఒక కాపు కులంలో పుట్టిన నాయకుడిని తిట్టాలంటే కాపులతో తిట్టిస్తాడు, ఒక బీసీ కులంలో పుట్టిన నాయకుడిని తిట్టాలంటే బీసీలతో తిట్టిస్తాడు, ఒక చౌదరి కమ్మ కులానికి చెందిన వాళ్ళని తిట్టాలంటే వాళ్ళతో తిట్టిస్తాడు. డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే పాటించారో విభజించు పాలించు అనే సూత్రాన్ని ఆయన ముద్రగడ గారి ద్వారా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రయోగం చేస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ముద్రగడ గారు ఆయన చరిష్మా కోల్పోయారు, ఆయన ఆలోచన శక్తి మందగించిందని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫ్లక్చుయేట్ అవుతూ మాట్లాడటం. పవన్ కళ్యాణ్ గారికి స్థాయి గురించి అడుగుతారేంటండి? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా గోల్డెన్ స్పూనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా గోల్డెన్ స్పూనా? వాళ్ళ తాతగారు ఎక్కడెక్కడ ఏమేం చేసి సంపాదించారో మనకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారి స్థాయితో వాళ్ళ స్థాయిని మీరు కంపేర్ చేయొద్దు. ఎందుకంటే వీళ్ళది శిఖరం. వీళ్ళు రూపాయి కూడబెట్టుకుని కష్టపడి ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి నిజాయితీగా ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వీళ్ళు
రూపాయి కూడబెట్టుకుని ఒళ్ళు ఎరగొట్టుకుని సినిమాల్లో యాక్ట్ చేసి డబ్బు సంపాదించుకుని సొంత కష్టార్జితాన్ని వాళ్ళు ప్రజలకు దానం చేస్తున్నారు. అది వాళ్ళ స్థాయి. మీ స్థాయి ఏంటి? ఎప్పుడన్నా పిల్లికి బిచ్చం పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు ఎవరికన్నా ₹1 దానం చేశారా? ఎప్పుడు లేదు. ఇన్ని కోట్ల రూపాయలు అప్పు చేసేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి వాళ్ళకి మీకు స్థాయి ఉందని అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మీ అందరికన్నా ఎక్కువ స్థాయి ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కూడా ముద్రగడ గారికి లేదు. ఎందుకంటే ఆయన ఎవరి మీద అయితే విమర్శలు చేస్తూ ఉన్నాడో ఆయన అంతా బాగున్నప్పుడు వాళ్ళతో అంటగాగిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా పోటీ చేశారు. మీకు అంతా బాగున్నప్పుడేమో మీకు అంతా బాగుంటుంది. మీకు వాళ్ళకి టర్మ్స్ తేడా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో వ్యతిరేకించాలని మీరు ఎట్లా చెప్తారు? అంతే కదా. సో ముద్రగడ గారికి ఎవరు పట్టించుకోవట్లేదు సార్. కేవలం ఆ మీడియా హైప్ కోసం, ఆ టీఆర్పీల కోసం, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒక వర్గం మీడియా ఆయన్ని హైలైట్ చేస్తుంది. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి గారు మేకతోలు కప్పుతాడు, ఆయన మెప్పు పొందొచ్చు అనే విధంగా ఆయన విమర్శలు చేస్తా ఉన్నాడు తప్ప ఎందులో కూడా మినిమం బేస్లెస్ ఎలిగేషన్స్ అన్ని. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ముద్రగడ గారికి 1% కూడా లేదు. సో ఈసారి ఖచ్చితంగా ఒక చారిత్రాత్మకమైన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు గెలవాల్సిన అవసరం సమాజానికి ఉంది అనుకుంటున్నాను నేను. సో అదైతే మీ అందరూ కష్టపడి ఆయన్ని గెలిపిస్తారని ఆశిస్తున్నా సార్. ఎనివే సార్ ఖచ్చితంగా ప్రజలైతే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ 50,000 నుంచి మొదలవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారి విజయం 50,000 మెజారిటీ నుంచి మొదలవుతా ఉంది. మీరు ఎంతమందిని తెచ్చుకున్నా, ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి పోటీ చేసిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఆపే నాదుడే లేడు. ఇంకో పాయింట్ మీకు యాడ్ చేస్తున్నా. ఎవరైనా 30% 80,000 మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ కాపులు, అందుకని పోటీ చేస్తున్నా అంటే 34% అంటే దాదాపు 90 లక్షల మంది ఓటర్లు రెడ్లు ఉన్నారు పులివెందుల్లో. మరి ఆయన అక్కడ ఎందుకు చేస్తున్నాడు అనేది మనం అదే అడగరు. వాళ్ళ కింద నలుపు వాళ్ళకి కనపడదు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయాలి, చౌకబారు విమర్శలు చేస్తే ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ₹4 వదిలిస్తాడు, లేదంటే ఆయన పిలిచి శబాష్ బెట్ట బాగా తిట్టావు, ఇంకా బాగా తిట్టు అంటాడు. దానికి మించి వీళ్ళు ప్రజల్లో చులకన అయిపోతున్నారు కదా. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారో వాళ్ళంతా కూడా ఈ రోజున ప్రజల్లో చులకన అవుతా ఉన్నారు. అంతకుముందు గడిచిన 4.5 సంవత్సరాలుగా ఆయన తిట్టిన వాళ్ళ సంఘ పరిస్థితి చూడండి. సీట్లు ఉన్నాయో లేదో ఇంకా తెలియని పరిస్థితి. ఈ రోజున ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారో మీరు హిస్టరీ చూసుకోండి సార్, వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అకారణంగా తిట్టొద్దు. వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం కంకణబద్ధంగా వాళ్ళు కష్టపడతా ఉన్నారు. సొంత కష్టార్జితాన్ని ప్రజలకు పంచిపెడతా ఉన్నారు. వీలైతే వాళ్ళకి సపోర్ట్ చేయండి, కానీ ఊరికే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీని ఆడిపోసుకుంటే అది అంత మంచిది కాదని నేనైతే హెచ్చరిస్తా ఉన్నా. ఎనివే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ వారాహి యాత్ర ఇక్కడి నుంచి మొదలవుతుందంటే ఇక పండగ మొదలైంది అన్నట్టే. పిఠాపురంలో పండగ మొదలైంది అన్నట్టే. పిఠాపురంలో పండగ. సో ఈ పిఠాపురంలో మొదలవుతున్న ఈ పండగ 45 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా కనపడుతుంది. డెఫినెట్ గా ఆ పండగ తర్వాత ఇంకొక పెద్ద పండుగ వస్తుంది, అదే విన్నింగ్, కూటమి విన్నింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.